रियासती वज़ीर सितक्का ने नौजवान तालिबात को मुंतखब करते हुए कहा कि तालीम, मेहनत और नज़्म ज़ब्त ही कामयाबी की कुंजी है। इन्होंने कहा कि सोशल मीडिया की कशिश से बचते हुए अपने मकसद पर तवज्जो मरकूज़ रखनी चाहिए और सियासत समेत हर शोबे में आगे आने की कोशिश करनी चाहिए। इन्होंने कहा कि यह ऐवान अवामी मसाइल के हल और क़ानून साज का प्लेटफार्म है, न कि एक दूसरे पर तनकीद का। सितक्का ने तालिबात को मशवरा दिया कि वो अपनी सलाहियतों को निखारें, बुज़ुर्गों का एहतराम करें, अपनी सक़ाफ़त को बरकरार रखें और मुस्तक़बिल में क़यादत के मकाम तक पहुँच कर दूसरों के लिए मिसाल बने। మార్గదర్శనం చేస్తూ బ్రేవ్ గర్ల్స్గా ఎంపవర్ అయ్యే విధంగా, ఫుల్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్గా ఉండే విధంగా, మరి న్యూట్రిషన్ ఫుడ్లో కూడా మీరు 100% బెటర్గా మీ హెల్త్ ఉండే విధంగా ఇవన్నీ కూడా తీసుకోవడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలనుసారం మన సిఓ దివ్యా దేవరాజన్ గారు యాక్టివిటీస్ అన్నీ స్నేహ గ్రూప్స్ ఏర్పాటు చేసి 1 lakh గర్ల్స్ను గ్రూప్స్గా ఏర్పాటు చేసి ఈరోజు ఈ యొక్క మన కౌన్సిల్లోకి వచ్చే విధంగా పూర్తి వర్క్ చేసినందుకు దివ్యా దేవరాజన్ మన సిఓ సెల్ఫ్ ఉమెన్ అంటే మీకు అందరు తెలిసి ఎస్హెచ్జి గ్రూప్స్ మేజర్గా చూస్తారు. మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సెక్రటరీగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న అసెంబ్లీ సెక్రటరీ గారు, ఇప్పుడు మన మండలి సెక్రటరీగా ఉన్నటువంటి చారీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వర్గీస్ గారు అండ్ ఆల్ గర్ల్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈరోజు మంచి ఇష్యూస్ అడ్రస్ చేసిండ్రు. ముఖ్యంగా ఇట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, ట్రైబల్ ఇష్యూస్. ముగ్గురు కూడా 3 members మాట్లాడారు కదా. 3 members కూడా ఒకరి హెల్త్ అనేది చాలా ఎక్కువ ఉండే ప్రాబ్లం. మంచిర్యాల, ఆదిలాబాద్, అచ్చంపేట ఇట్లాంటి అక్కడి నుంచి చెప్పారు. తర్వాత ట్రైబల్ ఇష్యూస్ చెప్పినారు. మేజర్గా ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టేది సోషల్ మీడియా. అది గుడ్ ఆర్ బ్యాడ్, కానీ చాలామంది బ్యాడ్కు లేదా బ్యాడ్ వీడియోస్ చూడడానికి, బ్యాడ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి, బ్యాడ్ మన మీద ప్రయోగించడానికే వాడుతున్నారు. కాబట్టి ఒక సెల్ ఫోన్ దాన్ని తీసినామంటే అందులో కరెంట్ అఫైర్స్ ఏముంది, జనరల్ నాలెడ్జ్ ఏముంది, ఇట్లాంటి వాటికి ఉపయోగించాలి, లేదా మంచిది నేర్చుకోవడానికి. కానీ బ్యాడ్ అనేది ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక రీల్ చూస్తుంటే అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది కూడా ఈరోజు ఈ పార్లమెంట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం చాలా చాలా అభినందనీయం.